హలో వ్యూస్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ ఫుడ్ విషెస్. రోజు మనము ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పప్పు చేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ దొరకడం కష్టంగా ఉంది కదా, అందుకని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పప్పు చేసుకుందాము. ఇలా కందిపప్పులో ముందుగా నేను వాటర్ పోసి పెట్టుకున్నాను. ఈ రైస్ కుక్కర్లో అడుగున వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టినటువంటి తోటకూర వేసుకుందాము. నెక్స్ట్ ఇందులోనే ఇలా కట్ చేసినటువంటి ఆనియన్స్ వేసేసుకుందాము. నెక్స్ట్ ఇలాగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోని కూడా మనం ఇందులో వేసేసుకుందాము. ఇది తీసుకొని ఇందులో పెట్టేద్దాం. కింద స్విచ్ వేసేద్దాం. ఓకే, దీనిపైన మనం ఇప్పుడు ఇలాగా లిడ్ పెట్టేద్దాము. చూడండి ఇప్పుడు అది ఎలాగా అవుతుందో. ఒకసారి మనము ఇది ఎంతవరకు అయిందో ఏంటో చెక్ చేద్దాము. చూసారా, కుక్ అయింది. ఇంకా అవ్వాలి, వెయిట్ చేద్దాం. ఒకసారి చెక్ చేద్దాము. ఇది కుక్ అయిపోయింది. మనము అడుగున నీళ్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దీని కింద దీన్ని బాగా ఎనిపేసుకుందాం. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. నెక్స్ట్ ఇందులోనే పసుపు వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము ఇంగు వేసుకోవాలా, అది కూడా వేసేసుకుందాం. నేను వెల్లుల్లి వేయటం లేదు. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోవాలా. ఇది ఫ్రై అయిపోయింది. ఇందులో మనము రైస్ కుక్కర్లోనూ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కుక్ చేసుకున్నటువంటి పప్పుని వేసేసుకుందాం. ఇందులోనే మనము దీన్ని సరిపడా రాళ్ళు వేసుకుందాం, 1/4 స్పూను. అలాగే ఒక 1/4 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకుందాం. ఇవి గ్రీన్ చిల్లీస్, ఇది అసలు కారం లేవు, బుల్లెట్ గ్రీన్ చిల్లీస్ అంట. ఇందులో మనము టామరిన్ జ్యూస్, చింతపండు రసం వేసేసుకుందాం. దీని అంతటినీ కూడా ఒకసారి కలుపుతాం. అంతేనండి, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కూడా ఇలా పప్పు వండుకోవచ్చు అన్నమాట. చూడండి ఎలా బాగా మెత్తగా ఉడికిందో. కాకపోతే మనము అడుగు నీళ్ళు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలన్నమాట ఆ కుక్కర్ గిన్నెలో. ఒక్కోసారి టేస్ట్ చూస్తాను ఎట్లా ఉందో. ఇందులో కొద్దిగా కరివేపాకు వేయచ్చు. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇలాగా కరివేపాకు వేసేసుకుందాం. మంచి ఫ్లేవరు, అంతేకాదు హెల్త్కి మంచిది. ఓకే, ఇది రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. మరి నేను మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ నేను నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్.